రామ్వీర్ గౌడ్, సలాం సింగ్ గౌడ్ అనే నలుగురు వ్యక్తులు వీళ్ళు మధ్యప్రదేశ్ నుంచి వస్తారు. ఈ ఏరియాలో అన్ని జిల్లాలు తిరుగుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒక టెంట్లు అట్లాంటివి వేసుకొని ఆ విలేజ్లలో ఈ చీరలు లేకపోతే వాచ్లు, ఈ సీజన్ చలికాలం కాబట్టి ఈ స్వెటర్లు, మహిళలకు సంబంధించిన వస్తువులు, నగలు, గాజులు అట్లాంటి అమ్మే సాకుతోటి విలేజ్లలో తిరుగుతుంటారు. తిరిగే క్రమంలో అక్కడ ఆగి ఏదైతే గ్రామానికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మాటలు కలిపి వాళ్ళకి సంబంధించిన బలహీనతలు కూడా తెలుసుకుంటారు. వాళ్ళు రాజంపేటకు సంబంధించిన జన్ను అనే వ్యక్తితోటి పరిచయం పెంచుకున్నారు. వాళ్ళు పెంచుకుని వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకు పిల్లలు లేరనే సమస్య ఒకటి ఉన్నది. వీళ్ళు అతనితో మాటలు కలిపి మా మహారాజు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్తే మీకు పిల్లలు కలిగేటట్టు మందులు ఉన్నాయి, మంత్రాలు కూడా చేసి కలిగిస్తారని చెప్పేసి ఆశ కలిగిస్తారు. వాళ్ళు దానికి 3 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్తారు. తర్వాత ఇతను వాళ్ళ దగ్గర పోయి మహారాజు కల్పించిన తర్వాత మళ్ళీ డైవర్ట్ చేసి మీకు కొన్ని కెమికల్స్ ఉన్నాయి, అందులో ఈ వైట్ పేపర్స్ ఏదైతే ఉన్నదో వీటిని ఆ కెమికల్స్లో తిప్పితే ఒరిజినల్ నోట్లుగా తయారైతే అని చెప్పేసి ఆశ కల్పించింది. దాంతో అతను కూడా అటెంప్ట్ అయ్యి దాదాపు 3 లక్షల వరకు అతనికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ విషయం ఇచ్చోడ సిఐ గారికి తెలిసి సిసిఐ సాయి మరియు అట్లనే సిరికొండ ఎస్ఐ శ్రీకాంత్, ఇచ్చోడ సిఐ నరేష్ వీళ్ళంతా ఒక టీముగా ఫామ్ అయ్యి ఈ నేరస్తులను పట్టుకొని వారి దగ్గరికి వెళ్ళి 2,10,000 క్యాష్, ఈ ఏదైతే వాళ్ళు మ్యాజిక్ కోసం వాడుతున్నారో ఈ గ్లాసు, బకెట్, ఒకటి కెమికల్ అని చెప్పేసి వాళ్ళు చూపెట్టారు. దీన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే చాలామంది కష్టపడకుండా ఈజీగా డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో ఇట్లాంటి ట్రిక్స్ కొన్ని చేసి మోసం చేస్తున్నారు. అట్లనే బంగారం దొరికింది మాకు తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి వాళ్ళని కర్ణాటక, తమిళనాడు అట్లాంటి ప్రాంతాలకు కూడా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళను గాయాలు చేసి వాళ్ళ ఉన్న డబ్బులు కూడా ముంచుకొని పంపేయడం కూడా జరుగుతున్నది. కాబట్టి ప్రజలు ఇట్లాంటి వాటికి లొంగకుండా ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. ఇట్లాంటి కేసులో ఇచ్చోడ సిఐ చంద్రశేఖర్ గారు, సిసిఐ సాయి, ఈ సిరికొండ ఎస్ఐ శ్రీకాంత్ మరి ఇచ్చోడ ఎస్ఐ నరేష్ బాగా కష్టపడి వాళ్ళని పట్టుకున్న చాకచక్యంగా వారికి గుర్తింపు గురించి రివార్డు వాళ్ళు ఎస్పీ గారి దృష్టిలో కూడా రివార్డు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.